టిఆర్ఎస్ ఈ టైటిల్ ఎవరిది? రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. టైటిల్ వార్ ముదురుతోంది. కవిత పార్టీ టీఆర్ఎస్ పేరు పట్ల బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. దీనిపై బీఆర్ఎస్ నేతలు ఈసీకి కంప్లైంట్ కూడా చేశారు. 14 ఏళ్ల ప్రత్యేక రాష్ట్ర పోరాటంలో టీఆర్ఎస్ అనే పేరు తెలంగాణ సెంటిమెంట్తో ముడిపడి ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ ప్రజలు బీఆర్ఎస్ని టీఆర్ఎస్ గానే గుర్తిస్తారు. అందుకే ఆ పేరును ఎవరికీ కేటాయించవద్దంటూ ఎలక్షన్ కమిషన్కి విజ్ఞప్తి చేశారు. ఇక మరోవైపు టీఆర్ఎస్ పేరుపై అభ్యంతరాలుంటే చెప్పాలంటూ పేపర్లలో కవిత ఇచ్చిన యాడ్పై ఈసీఐకి కంప్లైంట్స్ వెల్లువెత్తాయి. దాదాపు 600 అభ్యంతరాలందాయి. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం దగ్గర టీఆర్ఎస్ పేరుతో మరో 2 రాజకీయ పార్టీలు రిజిస్టర్ అయి ఉన్నాయి. అందులో ఒకటి తెలంగాణ రాష్ట్ర సామాజిక సేన, మరొకటి తెలంగాణ రక్షణ సేన. కవిత ప్రకటన కంటే ముందే టీఆర్ఎస్ పేరు కోసం మహారాష్ట్ర సోలాపూర్ నేతలు కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించారు. టీఆర్ఎస్ కోసం పట్టుబడుతున్నారు తెలంగాణ రాష్ట్ర సామాజిక సేన నేత, సోలాపూర్ నేత దయానంద్ మహాదేవ్ మామడ్యాల్. టీఆర్ఎస్ కోసం కేంద్ర ఎన్నికల సంఘం దగ్గర టైటిల్ వార్ నడుస్తోంది. కవిత వాడుతున్న టీఆర్ఎస్ అక్షరాలపై తెలంగాణ రాజ్య సమితి సైతం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. తెలంగాణ రాజ్య సమితి సైతం అభ్యంతరంపై పరిగణలోకి తీసుకుంటున్నారు. ఈ పరిణామాల క్రమంలో టైటిల్ వివాదంపై కేంద్ర ఎన్నికల సంఘానికి వివరణ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది కవిత పార్టీ ప్రతినిధుల బృందం.